శుద్ధి చేసి ఆ హృదయంలో నేను వచ్చి ఉంటాను అంటాడు. మరి ఆ హృదయం ఎంతమంది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు ఆలోచించండి ఒకసారి. నా సాక్ష్యం విని మీలో నిజమైన మార్పు రావాలి అనే ఉద్దేశంతో చాలా కష్టంతో నేను వచ్చాను. నా మనవరాలు రూప చాలా కష్టంతో తీసుకొచ్చింది. నా ఆశ అమ్మాయిని, నా ఆశ ఏదైనా దేవునికి సన్నిధిలో నా సాక్ష్యం చెప్పాలి, సజీవ సాక్ష్యం. నేను చనిపోయి బ్రతికాను. మాట నన్ను మగవాడికి మాట ఇచ్చాడు అన్నారు కదా దేవుడు. మీరు చూసారో లేదో బైబిల్లో చదివారు అంతే కదా, చూడలేదు కదా. నన్ను చూడండి, నాకు మాట లేదు. నా నోరు ఇలా ఉంది కదా, ఇలా ఉన్న నోరు ఇక్కడ వెళ్ళిపోయింది. దేవుడు నిజంగా మళ్ళీ అలా పుట్టిస్తే అంత అసహ్యంగా ఉంటుంది. నోరు దగ్గర నోరు ఇచ్చాడు, కళ్ళు దగ్గర కళ్ళు ఇచ్చాడు, చెవులు దగ్గర చెవులు ఇచ్చాడు. ఈ నోరు ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందమ్మా, ఎంత అసహ్యంగా ఉంటుంది మాకు. అలాగే అయిపోయింది. ఎవరికి ముఖం చూపించలేక తల ఉంచుకుంటే దాన్ని మాట్లాడితే నా మాటలు ఎవ్వరికి అర్థమయ్యి కాదు. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా, వస్తే అర్థమవుతున్నాయి మీకు, కొంచెం అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం. ఆమె పాట పాడమన్నారు అయ్య గారు, ఒక చిన్న పాట పాడతారండి.